ప్రియదేని పిల్లరా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన్న మేము ధ్యానం చేయబోతున్న లేఖన భాగమును మా కొరకు దీవించండి. ఆ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి ధ్యానం చేద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా, అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ప్రియదేని పిల్లారా, చదువుకున్న ఈ లేఖన భాగాలను మరి నిన్నటి దినాన్న 3వ వచనంలో సాక్షాత్తు యేసే, మరి సాక్షాత్తు దేవుడే మరి యోబు భక్తుని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ధ్యానం చేశాం. దేవుడు 3వ వచనంలో యోబు గారిని గురించి అపవాదితో చెప్తూ అంటాడు కదా, ఆయన మరి యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి నా పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, చెడుతనాన్ని విసర్జించినవాడు, ఈ భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు అని దేవుడు యోబు గారిని గురించి మాట్లాడుతూ అంటే, అప్పుడు అపవాది అంటున్నాడు కదా, 4వ వచనం, అపవాది అంటున్నాడు, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును గదా అని అపవాది యెహోవాతో అంటున్నాడు. ప్రియదేవుని పిల్లారా, ఈ వచనంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, సైతాను ఇక్కడ ఏమని అంటున్నాడు? ఏమంటున్నాడంటే, యోబుకు వాటిల్లిన నష్టాల మూలంగా అతడు దేవుణ్ణి దూషించలేదు, నిజమే, కానీ ఇది యోబుకు దేవునిపై ఉన్న నిజమైన భక్తి వల్ల కాదు. తాను గనుక దేవుణ్ణి దూషిస్తే ఆయన తన ప్రాణం తీసేసుకుంటాడేమోనన్న భయం వల్లే అని అంటూ, ప్రతివాడికి తన దేహం గురించి, ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ ఉంటుంది. మనుషులు దాన్ని కాపాడుకునేందుకు లేనిపోని భక్తి శ్రద్ధలు నటించటంతో సహా ఏదైనా చేస్తారు అని సాతాను దేవునితో అంటా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఎంత కుయుక్తి చేత అతను మాట్లాడుతూ ఉన్నాడో చూసారా? ప్రియదేవుని పిల్లారా, మానవుడట మరి తన దేహం గురించి, తన ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ పెడతాడట. మనుషులు తన దేహాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం లేనిపోని భక్తి శ్రద్ధలు నటిస్తారట. అలాగున తమ దేహము, ఆరోగ్యం కోసము ఏదైనా చేయటానికి వారు పూనుకుంటారు అని సాతాను సర్వశక్తి కలిగిన దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు మనుషులను గురించి. ప్రియదేని పిల్లరా, అయితే ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు బాధ్యుడు దేవుడే అని అతనికి అనిపిస్తే అతడు దేవుడు మీద తిరగబడతాడు. అతని భక్తికి మూలం స్వార్థం, పాపం.
కాబట్టి మరి అతని భక్తికి మూలం స్వార్థము పాపమేనని అప్పుడు తెలిసి వస్తుంది. ఇదంతా సైతాను మానవ స్వభావం గురించి వేసిన అంచనా. ప్రిదేన్ పిల్లరా, మానవ స్వభావం అంట ఏమిటంటే మరి తనకు ఆరోగ్యం కావాలన్నా, మరి తన దేహాన్ని కాపాడుకోవాలన్నా అతడు ఏం చేస్తాడంట, లేనిపోని భక్తిని నటిస్తాడట, దానికోసము ఏదైనా చేస్తాడట. కాబట్టి మరి ఒక వ్యక్తి తనకు అనారోగ్యం సంభవించినప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు బాధ్యుడు దేవుడే అని మరి దేవుణ్ణి బాధ్యుని చేస్తూ మరి దేవుని మీద తిరగబడతాడు అని సాతాను మానవుని గురించి ఎలాగున ప్రభుతో అంటుందో దేవుని పిల్లారా. కాబట్టి మరి అతని భక్తికి మూలం స్వార్థం పాపమే అని మరి ఇట్లాంటి మనుషులలో మనం చూడవచ్చు అని దేవునికే సలహా ఇస్తూ ఉంది, మానవుల గురించి చెప్తా ఉంది. ఇదంతా సైతాను మానవ స్వభావం గురించి వేసినటువంటి అంచనా. భ్రష్ట స్థితిలో మనిషి ఉన్నప్పుడు ఈ అంచనా సరైనదే. ఒక విధంగా మనం చెప్పాలనంటే మానవుడు పతనావస్థలో ఉన్నప్పుడు, భ్రష్టమైన స్థితిలోనికి దిగజారిపోయినప్పుడు సాతాను వేసినటువంటి అంచనా మరి నిజమే అని మనం చెప్పవచ్చు. అయితే యోబు విషయంలో ఈ అంచనా సరి అయినది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన పిల్లారా, దేవుడు మనుషులకు పాప విముక్తి ప్రసాదించి వారి హృదయాల్లో మార్పు జరిగించేటప్పుడు ఆయన కోసం మనుషులు తమ ప్రాణాలనైనా ఇచ్చేసేలా వారిని తయారు చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియమైన పిల్లరా, అపవాది మానవులమైన మన పట్ల వాడు అంచనా ఎలాగున ఉందో చూసారా? సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవునికే వాడు తన ఉద్దేశాన్ని, మరి తన చిత్తాన్ని, తన ఆలోచనను మరి మానవుల పట్ల తనకున్నటువంటి ఆ యొక్క అంచనాను మరి వాడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, అయినప్పటికీ నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవునికి మనమేంటో తెలియదా? అపవాది అంటే ఏమిటో తెలియదా? తెలుసు గనక దేవుడు మనుషులకు పాపముక్తి ప్రసాదించి మనుషులు తమ ప్రాణాలనైనా ఇచ్చేసేలా వారిని తయారు చేస్తాడు శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన పిల్లరా, ఇలాగున మరి తమకు ఎలాంటి విపత్తు వాటిల్లిన మరణం వరకు కూడా అన్ని బాధలను సహించి దేవుణ్ణి ప్రేమించి తన పిల్లల వల్ల ఆయనకు గొప్ప మహిమ కలుగుతుంది. కాబట్టి అపవాది తంత్రం ఎంత మరి కుయుక్తితో కూడుకున్నదో ప్రియమైన పిల్లరా, అపవాది నీ పట్ల అంచనా కలిగి ఉన్నాడు. నీకు శ్రమ వస్తే నీవు దేవుణ్ణి దూషిస్తావని, నీకు ఆరోగ్యం క్షీణిస్తే దానికి బాధ్యుడు దేవుడే అని నీవు అనుకుంటావని వాడి ఉద్దేశం. కానీ వాడి అంచనాలకు, వాడి మరి ఉద్దేశాలకు మనం అందకుండా ప్రభువులో నిలిచి ఉండటమే మనం చేయవలసినటువంటి పని. కాబట్టి ఆరోగ్యం క్షీణించిందని దేవుణ్ణి దూషించే మనసు నీలో ఉందేమో, మరి ఆపద సంభవించిందని దీనికి కారణం దేవుడే అని నేను భక్తి చేస్తున్నా కానీ మరి దేవుడు నన్ను మరి శిక్షించాడు అని నీవు అనుకుంటున్నావేమో. అలా ఎప్పుడు దేవుడు శిక్షించడు. ఎవరికి హాని చేసేటువంటి వ్యక్తి మరి దేవుడు కాదు. కాబట్టి ప్రియమైన పిల్లారా, ఈ రోజున ఈ 4వ వచనంలో అపవాది దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, మరి నరుడు తన దేహాని కోసం, తన ప్రాణం కోసం దేన్నైనా ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంటే భక్తినైనా ప్రాణంగా పెట్టేసి దేవుణ్ణి దూషించేసి మరి తన దేహాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడు మానవుడని దేవునితో అపవాది చెప్తున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రియమైన పిల్లరా, అపవాదికి నీ మీద ఎంతటి అంచనా ఉందో తెలుసా? కాబట్టి నువ్వు నిజంగానే ఇలా ఆరోగ్యం క్షీణించినప్పుడు దేవుణ్ణి దూషించిన మనసు నీలో ఉందేమో.
అనేక సందర్భాలలో అనేక శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఈ శ్రమలు నాకే ఎందుకు ఇస్తున్నాడు దేవుడని నువ్వు అన్న సందర్భాలు అనేకములు ఉండుంటవచ్చు. కానీ దేవుడు తన సర్వాధికారమును అనుగ్రహించి తన పిల్లలకు ఎలాంటి విపత్తు వాటిల్లినా, మరణం వరకు వెళ్ళినా అన్నిటినీ కూడా దేవుడు సహించి తనను ప్రేమించే తన పిల్లలుగా ఆయన మార్చుకుంటాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి 5వ వచనంలో అంటున్నాడు కదా, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నేను విడిచిపోతాడని అంటున్నాడు. దేవుని పిల్లరా, పైన మరి దేవుణ్ణి ప్రేరేపించి నిష్కారణంగా మరి దేవుణ్ణి అపవాది ప్రేరేపించి మరి యోబును పాడు చేయటానికి మరి ప్రేరేపిస్తే అతడేం చేశాడు? తన యథార్థతను వదలకి అన్నాడట. కాబట్టి ఇప్పుడు అపవాది 4వ వచనంలో అంటూ మరి చర్మము కాపాడుకున్నట్టుగా చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా తను కలిగినది యావత్తును నరుడు ఖర్చు చేస్తాడయ్యా, నీకు తెలియదా అని దేవునితోనే అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మాలను మనం ధ్యానం చేశాం కాదు. కాబట్టి నీవు ఆరోగ్యం క్షీణించినప్పుడు దేవుణ్ణి దూషించిన వ్యక్తిగా ఉన్నావేమో. నీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఈ సమస్యలన్నీ దేవుడు నాకే ఇవ్వాలా అని అన్న తలంపులు అనేకములు నీ జీవితంలో ఉన్నాయేమో. దేవుడు ఎవరి జీవితంలోనూ కూడా మరి సాతాను అంచనా వేసినట్లుగా ఏ మానవుని జీవితాన్ని ఆయన అట్లా వదిలేసిన వాడు కాదు. కాబట్టి దేవుని పిల్లారా, 5వ వచనంలో అంటున్నాడు, ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహాన్ని మొత్తు. అప్పుడు యథార్థతలో ఉంటాడో లేకపోతాడో చూడు అని దేవునికే మరి సలహా ఇస్తున్నటువంటి సందర్భము. అందుకు యెహోవా అన్నారు కదా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని అపవాదితో అన్నాడు. కాబట్టి దేవుని అనుమతి లేనిదే సైతాను నిన్ను ఏమీ చేయలేడు. ప్రియదేని పిల్లరా, దేవుని అనుమతి లేనిదే అపవాది అయిన సాతాను మనుష్యులను ఏమీ చేయలేడు. ఇది తథ్యం. ఎందుకంటే దేవుని యొక్క అనుమతి లేనిదే ఈ భూమి మీద ఎవరికి అధికారం అనేటువంటిది ఏ విధమైనది కూడా ఇవ్వబడలేదు. ఇది సత్యము. కాబట్టి ప్రియదేని పిల్లరా, అయితే దేవుడు సాతానుకు అనుమతి ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే అనుమతి ఇవ్వకపోవడం కంటే ఇవ్వడమే మేలని ఆయనకు తెలుసు. ఎందుకంటే దేవుని అనుమతి లేకపోయినా వాడేం చేస్తాడంట, వాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే ప్రియదేని పిల్లారా, ఎందుకు ఆయన అనుమతిని అపవాదికిస్తాడు అని అంటే, ఈ భూమి మీద మనము ఉండి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త బాధలు శ్రమలు అనుభవించిన తరువాత మనము మరి పరిపూర్ణమైన భక్తితో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మరి ఆయన రాకడ కొరకు ఎదురు చూసిన వారంగా మనం పైకెత్తబడినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. ప్రియదేని పిల్లరా, దేవుడు సైతానుకు అనుమతి ఎందుకు ఇస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మరి మనం పైకెత్తబడినప్పుడు ఎందుకు ఇస్తాడు అనంటే, ఆయన యొక్క తలంపులు ఎలాంటివి? యెషయా గ్రంథము 55:8 వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ప్రియదేని పిల్లరా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని ఆ సర్వాధికారి అయిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, అలాగుననే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాలలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యమో ఎంతో గంభీరమో, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు.
ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? కాబట్టి ఆయన సర్వజ్ఞాని, అనంత జ్ఞాని, సర్వమునందు ఉన్నటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, కాబట్టి మరి దేవుడు అపవాదికి ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, ఆయన కార్యములు మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడు అర్థం కావు. మనం ఎప్పుడైతే ఎత్తబడతామో ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన తలంపులు, ఆయన మార్గములు మనం తెలుసుకున్న వారముగా ఉంటాము. ఈ భూమి మీద ఉన్నప్పుడే వీటిని నీవు తెలుసుకున్న వాడవై ఆయన యందు భయభక్తులు నిలిపినట్లయితే మరి దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి అపవాది దేవునితో మాట్లాడినటువంటి మాట, నరుడు తన ప్రాణం కోసం, చర్మం కోసం, తన దేహం కోసం ఏదైనా ఖర్చు చేస్తాడయ్యా. నీవు దానిని మాత్రం మొత్తితే నిన్ను దూషిస్తాడు, యథార్థతను వదిలేస్తాడని అపవాది తలంపు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దేహాన్ని మొత్తిన, అనారోగ్యం పాలు చేసిన తన పిల్లల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి మరి ఉద్దేశం ఏంటో తెలుసా? నా పిల్లలు నా యందు నిలిచి ఉంటారు. నా పిల్లలు అనారోగ్యం వచ్చిన, మరి దేహము పాడైపోయిన, కుటుంబం అంతా చెల్లాచెదరైపోయిన నాలో నిలిచి ఉంటారు. నేను వారిలో నిలిచి ఉంటాను, వారు నా యందు నిలిచి ఉంటారు అని ఆయన ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. అట్లాంటి నిరీక్షణ ప్రభువుని నీ పట్ల కలిగి ఉండాలంటే నీవేం చేయాలో తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవునిలో నిలిచి ఉండాలని, ఆ సర్వాధికారి యొక్క మరి ఉద్దేశాలను, ఆయన యొక్క మార్గములను ఎరిగిన వారముగా, ఆయన ఆలోచనను ఎరిగిన వారుగా మన ఈ భూమి మీద చలించాలని, బ్రతకాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. యోబు భక్తుడు మరి ఏ రీతిగా తన యథార్థతను వదలకుండా దేవునిలో నిలిచి ఉన్నాడో ఆ రీతిగా నీవును నీ కుటుంబము నిలిచి ఉండాలని మరి దేవుని పేర మనం చేస్తున్న మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, అపవాది తంత్రములను ఎదిరించుటకు కావలసిన శక్తిని, బలాన్ని మీరు మాకెప్పుడో అనుగ్రహించారు నాయన. అయితే మానవుడు తనకు ఆరోగ్యం క్షీణించిందని, దేహం పాడైందని అయినా అనేక మార్లు నిన్ను దూషించిన వానిగా ఈ భూమి మీద మానవుడు ఉన్నాడు. అట్లాంటి మానవులందరితో మీరు మాట్లాడారు నాయన. అయ్యా, నీవు సాక్ష్యం ఇస్తావన్నావు, నా పిల్లలు అలాంటి తప్పు చేయరు అని. కానీ కొంతమంది నాయన, ఇదిగో నీ నామము ఎరిగిన వారు కూడా, రక్షణ పొందుకున్న వారు కూడా ఈ రోజున అయ్యా శ్రమ వచ్చిందని, ఆరోగ్యం క్షీణించిందని, దేహము మరి పాడైందని చెప్పి అయినా నీ నామాన్ని ఒకవేళ మనస్సులోనైనా తలంపుల్లోనైనా అనుకున్నారేమో, వారందరినీ క్షమించమని. నీవు సర్వశక్తి కలిగిన దేవుడు అని, నీ ఆలోచనలు, నీ గమ్యములు, నీ మార్గములు ఎరుగక, అయ్యా నీ ఆలోచనను ఎరుగక మానవులు తప్పి తిరుగుతూ ఉండగా, ఇదిగో అందరూ కూడా నాయన ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ ఉన్నతమైన ఆలోచనను ఎరిగిన వారే, నీ మార్గములను ఎరిగిన వారే, నీ మార్గములో అయినా నీ ఆలోచనలో వారు నడిచినట్లుగా సహాయం తెచ్చేయమని. అయ్యా, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని, సర్వాధికారి అయిన దేవా మీకే సమస్తమును అప్పగించుకుంటూ ఈ దినం మేము చేయటువంటి ప్రతి పనిలో విజయాన్ని అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.